ఓకేనా సార్? అయిపోయిందా? తర్వాత మర్చిపోయాను, మన బొమ్మల గ్రామంలో వీరు సోమేశ్వర్ గారు బొమ్మల గ్రామం, వీరి స్వగ్రామం. వీరు అక్కడ కూడా భోజనానికి ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. అయిపోయింది సార్, మీరు రండి పక్కన. నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీకైవల్య పదంబు చేరుటకురై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకు. ఇదొక అపురూపమైనటువంటి సందర్భం. బమ్మెర అనే చిన్న గ్రామంలో పుట్టి విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తిని గడించే వ్యాసుడు రచించిన భాగవతాన్ని తెలుగులోకి అనువదించి ప్రతి నోటా పలికించినటువంటి మహాకవి బమ్మెర పోతనామాత్యుని స్మరిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని పిల్లల కొరకు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న చిరంజీవులందరికీ, చూడటానికి వచ్చినటువంటి పాఠశాల విద్యార్థులందరికీ కూడా ముందుగా శుభాభినందనలు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే పోతనల గురించి కొన్ని వందల ప్రసంగాలు చేసిన సందర్భాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ పిల్లలకు చెప్పడం కొంచెం ఇబ్బందికరమైన విశేషం ఏమిటంటే పోతన గారు భాగవతంలో ఎన్నో కథలు రాశారు. ముఖ్యంగా దశమ స్కంధంలోని 10వ అధ్యాయంలో 2 భాగాలు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అపురూపమైనటువంటి బాల్య విశేషాలు మొదలుకొని అనేక ఘట్టాలను రచించారు. ఆయన తపస్సు చేసింది ఈశ్వరుని గురించి, ప్రత్యక్షమైంది రామచంద్రుడు, పుస్తకాన్ని సమర్పించింది శ్రీకృష్ణ పరమాత్మునికి. ఇదొక్కటి చాలు మనం నేర్చుకోవాల్సింది. రాముడైనా, కృష్ణుడైనా, ఈశ్వరుడైనా, ఇక్కడ శూలపాణి గారు ఉన్నారు, శూలపాణి అంటే ఈశ్వరుడు. ఆయన బమ్మెర పోతనామాత్యుని పాత్రని ఇప్పుడు ప్రదర్శించబోతున్నారు. అంటే మనకు దేవుడిలో ఏకం సత్ విప్రా బహుధా వదంతి, సత్యము పరమేశ్వరుడు ఒక్కడే, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, అన్నీ ఆయనే. ఈ విషయాన్ని గుర్తించడం కొరకు ఈ భాగవతాన్ని రాసే ప్రయత్నం చేశారు. పలికింది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, పలికెదనే భవహరమగునట. అంటే ఒక్క విషయం పోతన ముఖ్యంగా చెప్పాడు. మనం ఏది చెప్పినా మనల్ని నడిపించేటువంటి శక్తి ఆ భగవంతుడు. మనం ఏం మాట్లాడినా, నేను రాసినా, నేను చేసినా అనేటువంటి తప్పు. ఆయన అంత గొప్ప భాగవతం రాసి ఇంత వినయంగా చెప్పాడు. అంటే నేను కాదు చెప్పింది, రామచంద్రుడే నాతో చెప్పించాడన్నాడు. ఇది మనం నేర్చుకోవలసినటువంటి, పిల్లలుగా భాగవతం చదివిన వాళ్ళుగా, తెలుసుకున్న వాళ్ళుగా చేయవలసింది ఏమిటి అంటే, ఏదైనా భగవద్గీత మనకు మాట్లాడిస్తే మాట్లాడాము అంటే మనం మాట్లాడుతున్నామని గ్రహించవలసిన అవసరం లేదు. అంటే అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఆయన మొట్టమొదటి పద్యం ఇంతకుముందు నేను చదివాను, శ్రీకైవల్య పదం. సాధారణంగా దేవతలను స్తుతిస్తారు, ఆయన కృష్ణుణ్ణి స్తుతించాడు. అంటే ఏ కృష్ణునైనా స్తుతించవచ్చు, కానీ మహానందాంగన డింభకున్నాడు, చిన్న కృష్ణుణ్ణి ఆయన స్తుతించాడు.
కృష్ణుడిని ఎందుకు స్తుతించారు? ఎప్పుడు కూడా చిన్న పిల్లలకు మాత్రమే భవిష్యత్తు ఉంటుంది, పెద్దవాళ్లకు ముసలివాళ్లకు భవిష్యత్తు తగ్గిపోయి ఉంటుంది. పిల్లలకి ఇప్పుడే మొదలవుతుంది. అంటే కృష్ణ పరమాత్ముని యొక్క చరిత్రను ఆయన చెప్పబోతూ ఉన్నాడు తర్వాత. కాబట్టి ఆ శిశువు అయినటువంటి కృష్ణుడిని ఆయన చెప్పాడు. ఆయన ఒక ప్రసిద్ధమైనటువంటి పద్యం, చేతులారంగా శివుని పూజింపడే నవ్వంగా హరికీర్తి నుడువడే. మూడో పాదం, 2 పాదాలు అయిపోయినాయి. ఒకటి కృష్ణుడిని పూజించాలి, ఎవరో చెప్పాడు, అంటే భగవత్ ప్రార్థన అనే జీవితంలో ముఖ్యం. మూడవ పాదంలో ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు, దయయు సత్యంపు లోనుగా తలపడేని అన్నాడు. అంటే ప్రతి వాడికి ఉండవలసిన 2 అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఒకటి దయ, ఒకటి సత్యం చెప్పడం. ఈ నిజం చెప్పడం అనేది మన జీవితంలో మనం ఆచరించవలసిన ధర్మం. అది మన చిన్ననాటి నుండి కూడా అదొక వ్రతం. ఆ వ్రతాన్ని మనం నిర్వహించే ప్రయత్నం చేయాలి. అది బోధన ఇచ్చిన సందేశం మొదట్లోనే చెప్పాడు. అంటే భాగవతం ప్రారంభంలో అవతారికాలు ఉంటాయి ప్రతి కావ్యంలో. అందులో ఎందుకు రాస్తున్నామో ఏడు రాస్తున్నామో అని చెప్పి చివరి పాదంలో ఒక మాట చెప్పాడు. ఈ ఆచరణాత్మకమైనటువంటి, అంటే సత్యాన్ని నిజం మాట్లాడడం అనేటువంటి దాన్ని ఎవరైనా కూడా పాటించకపోతే, ఎదుటి వాళ్ళ ఎందు దయ లేకపోతే, దయ అనేది కరుణ అంటాం దాన్ని, అది లేకపోతే మానవ జీవితం వృధా. మహాకవులందరూ కూడా భవభూతి లాంటి వాడు ఏకో రస కరుణ ఏవా అన్నాడు. కరుణ లేకపోతే వాడు మనిషి కాడు. అట్లాంటి సందేశాన్ని సమాజానికి అందించాడు మొట్టమొదటి. ఒక్క మాట చెప్పాడు చివరకు, అట్లాంటి లేకపోయేవాడు ఎవడైనా ఉంటే కలుగనేటికి తల్లుల కడుపు చేటు. వాడు పుట్టడమే వ్యర్థం. ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలంటే వీడు అనుష్ఠానం సరి అయినటువంటి మార్గంలో ఉండాలని చెప్పాడు. కరుణ మీద ఆయనకు చాలా దృష్టి ఉంటుంది. ఆ శ్రీకృష్ణుడి కథలో మనకు వస్తుంది తర్వాత భాగవతంలో. ఆయన ఏదో వరణిస్తాడు, చెప్పు ఏం కావాలని అడుగుతాడు. నాకేం లేదయ్యా, ఏం కావాలి? నీ పాద కమల సేవయు. నాకు కావలసింది భగవంతుని సేవించుకోవడమే. అంతేకాదు, నీ పాదార్చకులతోడినేయం. నిన్ను ఎవరైతే భగవంతుని ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళని సేవించుకోవడం కూడా నాకు ఉంది. చివరగా ఇంకొక మాట అడిగింది, నితాంతాపారభూతదయను. ఇది మనిషికి కావలసిన గుణం. ఇట్లాంటి అపురూపమైనటువంటి సందేశాలను అద్భుతంగా సరళంగా, భాగవతం ఉన్నంత సరళం వేరే తెలుగు సాహిత్యంలో ఏ పుస్తకము ఉండదు. కొంచెం వరకు ఆ శబ్దజ్ఞానం ఉంటే అర్థమైపోతుంది. అదే మహాకావ్యాలు చదవలసినంత అవసరం ఏం లేదు, అంటే తెలుసుకోవాల్సిన అంత పాండిత్యం అవసరం లేదు. అట్లాంటి అపురూపమైనటువంటి వాటికి కూడా వాడవాడన ప్రతి తెలుగువాడి నోళ్ళలో పలికేటువంటి ప్రతి పోతన్నది. కాకపోతే చాలామందికి తెలియకపోవచ్చు. అనేక జాతీయాలు మనం చెప్పుకునే సామెతలు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మహాత్ములు ఊరేగిరావు మహాత్ములు ఇట్లాంటి పద్యాలన్నీ, ఇట్లాంటి వాక్యాలన్నీ పోతనవి. అట్లాంటి పోతన నాటకాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీరందరూ ఆ నాటకం నుంచి పోతన, మనం మామూలుగా పేదరికం అనేది సహజంగా ఉంటుంది. ఆ పేదరికాన్ని అధిగమించి దాటి కేవలం అధికారానికి లొంగకుండా, ఏ రాజును ఆశ్రయించకుండా రాచరిక వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపిన పోతన జీవితాన్ని వాళ్ళ మనం చూడబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నన్ను ఈ 2 మాటలు పిల్లలతో మాట్లాడుకునే అవకాశం ఇచ్చినటువంటి పోతన విజ్ఞానపీఠం నిర్వాహకులు మిత్రుడు శ్రీనివాస్ గారు, అట్లాగే మా శర్మ, ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో